సో ఇందాక చెప్పాను కదండి 2005-7 సంవత్సరాల్లో పైమా అనేది స్టార్ట్ అయింది అని. స్టార్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఏదైనా స్టార్ట్ చేయాలంటే స్విచ్ చేయాలి కదండి. లైట్ ఆన్ అవ్వాలంటే స్విచ్ చేయాలి, ఫ్యాన్ ఆన్ అవ్వాలంటే స్విచ్ చేయాలి. కానీ పైమా లాంటి ఆర్గనైజేషన్ స్టార్ట్ అవ్వాలంటే ఒక ఆలోచన రావాలి, అందరినీ ఏకీకృతం చేయాలి, ఒక దగ్గర తీసుకురావాలి. పైమా అనే ఆలోచన వచ్చి అందరి యువకులు కలిసి గట్టిగా స్టార్ట్ చేశారు. మన ట్రస్ట్ యొక్క సన్నిహితను జీవన్ గారు ఈయన యొక్క ఆలోచన ద్వారా పైమా అనే ఒక ఆలోచన ముందుకొచ్చి ఎంతో మంది యువకుల యొక్క ఆలోచనల్లో యువకుల యొక్క జీవితాల్లో ఎంతో మార్పు తీసుకురావడం జరిగింది. అందులో నాది కూడా ఒకటి. పైమాలో ఉండడం ద్వారానే నేను ఎంతో అద్భుతమైన మార్పుల్ని నా జీవితాల్లో చూడడం జరిగింది. సో ఫైనల్లీ ఆయన యొక్క మాటల్లోనే పైమా గురించి తెలుసుకొని తరువాత పైమా గ్లోబల్ లీడర్ ఎవరు అనేది ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం. హలో ఎవ్రీబడి, నా పేరు జీవన్ అండి. ట్రస్టీ రాంబాబు గారి అబ్బాయిని నేను. 2001 నేను 2000లో మెడిటేషన్కి వచ్చానన్నమాట. అంటే మెడిటేషన్లోకి వస్తానికి రీజన్ పత్రి సార్ చెప్పేదంతా రాంగ్ అని ప్రూవ్ చేస్తాను, కానీ మెడిటేషన్లోకి స్టార్ట్ చేశాను నేను. సో అప్పుడు డిప్రెషన్లో ఉండేవాడిని. మమ్మీ మెడిటేషన్ చేయమనేది. 60 years వచ్చినప్పుడు చేస్తాను, ఇప్పుడు అవసరం లేదు అనే ఆలోచనలో ఉండేవాడిని. అలా మెడిటేషన్ స్టార్ట్ చేసి మెడిటేషన్లో మంచి ఎక్స్పీరియన్స్ పొంది నన్ను డిప్రెషన్లోంచి నేను రికవర్ అయిన తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, నాలాగా ఎంతోమంది స్టూడెంట్స్ ఉన్నారు, అందరికీ సేమ్ థింకింగ్ ఉంటుంది. పేరెంట్స్ చెప్పినప్పుడు మీ ఏజ్ వచ్చినప్పుడు మేము చేస్తాంలే, ఇప్పుడు అవసరం లేదు అనే ఆలోచన ప్రతి స్టూడెంట్కి సేమ్ ఆలోచన ఉంటుంది. దాన్ని ఎలా చేయాలి, ఎలా స్ప్రెడ్ చేయాలి ఏమీ చేయాలని ఉండేది, కానీ ఏం చేయాలో తెలిసేది కాదు. చాలా రోజులు స్ట్రగుల్ అయ్యాను నేను, ఏం చేయాలో తెలియక. అలాంటిది ఒకరోజు బిందెలో వాటర్ పట్టి ట్యాప్ కట్టేసినప్పుడు ఒక డ్రాప్ ఆ వాటర్లో పడేసరికి ఆ వేవ్ క్రియేట్ అయ్యింది. ఒక ఆన్సర్ వచ్చిందన్నమాట, నువ్వు ఒక వేవ్ క్రియేట్ చేస్తే చాలు, ఇట్ కంటిన్యూస్, యు నీడ్ నాట్ టు డూ ఎక్సర్సైజ్ అని ఆలోచన వస్తాము. అది సార్కి ఎలా చెప్పాలో తెలియదు, సార్కి చెప్తే కొడతారేమో అని భయం. సో ఆ స్టేజ్లో అదే టైంకి సార్ ఇంట్లో క్లాసెస్ ఉంటే క్లాసెస్ అటెండ్ అయ్యడానికి వచ్చారు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు చెప్పాలి అనుకున్నాం, కానీ ఎప్పుడు చెప్తాం భయం వేసి చెప్పలేదు. కారుకి వెళ్ళిపోయేటప్పుడు ఆయనకి బాయ్ చెప్పేసాం, అంతా అయిపోయింది. లోపలికి వెళ్తుంటే కారు ఆగిపోయి మళ్ళీ కిందకు వచ్చి కారు దిగి వచ్చి దగ్గరకు వచ్చి నుంచుని పద లోపలికి అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి ఇప్పుడు చెప్పు అన్న. అప్పుడు సార్ ఇట్లా స్టూడెంట్స్ అందరినీ ఒక ప్లాట్ఫామ్లోకి జనరేట్ చేయాలనుకుంటున్నాం, ఒక గ్యాదర్ చేయాలనుకుంటున్నాం. ప్రతి స్టూడెంట్ నాలాగే థింక్ చేస్తాడు, ఇప్పుడు అవసరం లేదు అనేదే థింక్ చేస్తాడు. బట్ ఒక స్టూడెంట్ ఇంకో స్టూడెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యి ఏం చెప్పాలి అనుకునేది కరెక్ట్గా అర్థమవుతుంది. దానికోసం ఒక గ్రూప్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము అని చెప్పినప్పుడు రేపు ఇంటికి వచ్చాయి అని చెప్పి నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళినప్పుడు ఫిబ్రవరి 4th అనుకుంటా డేటు. సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు దీనికి పేరేం పెడదాము అని అడిగారు. చాలా ఆలోచించాం, ఏది మ్యాచ్ అవ్వలేదన్నమాట. లాస్ట్కి పిరమిడ్ యంగ్ మాస్టర్స్ అసోసియేషన్ అని స్టార్ట్ చేద్దాము అని చెప్పి, సార్ ఇది బాగుంది, యంగ్ మాస్టర్స్ అసోసియేషన్ ఇది బాగుంది, ఇది పెడదాము అని చెప్పి అట్లా పైమా జనరేట్ అయ్యింది. పైమా జనరేట్ అయిన తర్వాత సార్ దగ్గరుండి ప్రతి వర్క్, అంటే దీనికి ఫ్యూచర్లో ఎలాంటి
సిచ్యువేషన్స్ క్రియేట్ అవ్వాలి, దానికి మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలి, ప్రతి స్టేజ్ ప్రాక్టికల్గా నేర్పించేవాళ్ళు. ఏది ఆయన చెప్పేవాళ్ళు, నాకు ఇది కావాలి అంతే, ఇలా చేయి అలా చేయి అని చెప్పేవాళ్ళు కాదు. మేము ఫస్ట్ పైమా మ్యాగజైన్ కరెక్షన్స్ 400 కరెక్షన్స్ జరిగినాయి ఫస్ట్ మ్యాగజైన్ రిలీజ్ చేస్తానికి. 8 months కష్టపడితే ఒక మ్యాగజైన్ రిలీజ్ చేయగలిగాం. 400 కరెక్షన్స్ ప్రతిసారి 1 week ఒకసారి సార్ ఎక్కడుంటే అక్కడికి ఆ ప్రూఫ్ తీసుకుని వెళ్ళేవాళ్ళం. ఆయన కొట్టేసి మళ్ళీ చేసుకురా. ఈ 400 కరెక్షన్స్ ఎందుకు చేశారు? సెకండ్ మ్యాగజైన్కి 2 weeks పట్టింది సెకండ్ మ్యాగజైన్ రిలీజ్ చేస్తానికి. ఫస్ట్ మ్యాగజైన్ రిలీజ్ చేస్తానికి 8 months. ఈ 8 monthsని ప్రాక్టికల్గా ఎలా చెయ్యాలి ప్రతిదీ అనేది దగ్గరుండి సార్ నేర్పించారు. అలా ప్రతిదీ నేర్చుకున్నాం. సో నేను 2001 నుంచి 2007 వరకు పైమా ప్రెసిడెంట్గా చేశానన్నమాట. 2007లో పైమా ప్రెసిడెంట్గా రిజైన్ చేసి నా కెరియర్ బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాను. దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. సో అప్పుడు పత్రి మేడం అమ్మ అడిగింది, ఎరా మనీ ఇంపార్టెంటా నీకు, ఇది చేస్తాం వద్దా అని. అప్పుడు నాకు యాక్చువల్లీ నేను రిజైన్ చేస్తానికి కారణం ఏంటి అంటే, పైమా వర్క్ చేసినందుకు రోజులు ఫైనాన్షియల్గా మా ఫాదర్ నాకు సపోర్ట్ చేసేవాళ్ళు. ఎంత పైమాకి అప్పుడు బ్యాలెన్స్ ఎంత అమౌంట్ కావాలి, కలెక్షన్స్ తర్వాత ప్రోగ్రామ్ చేస్తానికి ఎంత కావాలో అంత మా ఫాదర్ నాకు సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. సో నాకు రేజ్ అయిన క్వశ్చన్ ఏంటి అంటే, రేపొద్దున నా పిల్లలు అడిగితే నేను అదే స్టేజ్లో ఉండాలి, అప్పుడు మా డాడీ నాకు సపోర్ట్ చేసిన దానికి వాల్యూ ఉంటుంది అన్న రీజన్తో నేను రిజైన్ చేశాను. ఆ రిజైన్ చేస్తాం, అప్పుడు ప్రదీప్కి హ్యాండ్ ఓవర్ చేసాం. అలా కంటిన్యూ అయింది. 2012లో దాన్ని క్లోజ్ చేసాం ప్రోగ్రామ్ని. సో పైమా అనేది బేసికల్గా స్టార్ట్ చేసింది ఏంటి అంటే, సబ్జెక్ట్ డిస్కషన్ చేయాలి, సబ్జెక్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. అంటే ఒకే విషయాన్ని 10 రకాలుగా ఎలా చూడాలి అనేది నేర్చుకోవటానికి పైమా స్టార్ట్ అయింది. అలా పైమా స్టార్ట్ చేస్తూ అలా చేసాం.